ministry preparation సేవ సిద్ధపాటు is heart preparation. అది హృదయములో జరిగే సిద్ధపాటు, not head preparation. తలకాయలో మెదడులో అక్కడ సిద్ధపడేది కాదు. 1 point, 2 point, 3 point, 4 point, 8 point. మొదటి విషయం, రెండో విషయం, మూడో విషయం, నాలుగో విషయం, ఎనిమిదో విషయం అవి కాదు. God will say it's your point. దేవుడు ఏమంటాడంటే అది నీ పాయింట్లు రాయి, Don't point me. కానీ నన్ను పాయింట్ చేయొద్దు. I sit and you give your 8 points. నేను ఇక్కడ కూర్చొని ఉంటాను, నువ్వు నీ 8 పాయింట్స్ 8 పాయింట్లు చెప్పుకో ప్రసంగం అంటాడు ఆయన. Letter kills. ఆ తర్వాత అక్షరం చంపుతూ ఉంది, Spirit gives. కానీ ఆత్మ జీవాన్ని ఇస్తూ ఉన్నది. So all my life కాబట్టి నా జీవిత కాలం అంతా కూడా I'm not preparing my head. నా తలలో ఎక్కడ నేనేం సిద్ధపాటు చేసుకుంటలే, All the time ఎల్లప్పుడూ కూడా I prepare my spirit. నా ఆత్మలో నేను సిద్ధపడుతూ ఉంటాను. I meditate the word. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. My heart becomes hotter. నా యొక్క హృదయము వేడెక్కుతూ ఉంటది. Pray in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థిస్తూ ఉంటాను. How many hours, Anna? ఎన్ని గంటలన్నా Can I tell you? చెప్పంటారా? Can I tell you? మీతో చెప్పంటారా? Why should I tell you about me to you? నా గురించి మీకెందుకు చెప్పాలబ్బా? Can I tell you? చెప్పంటారా? You know what I do? ఏం చేస్తానో తెలుసా అండి? I pray in tongues. అన్య భాషలతో ప్రార్థిస్తాను. Not like Andhra people. ఆంధ్ర వాళ్ళకిలాగా తెలుగు గట్టిగా అరిచి కాసేపు మళ్ళా తర్వాత నెమ్మదిగా I just pray silently. నేను నిశ్శబ్దంగా స్తుతిస్తాను. When I pray, first half an hour bore lagta. నేను ప్రార్థన చేయగా అర్ధగంట అయ్యేసరికల్లా ఏంటో ఏం జరుగుతుందో అన్నట్టుగా నేను అలా కుమ్మరించబడుతూ ఉంటాను. బోర్ అయిపోయింది, బోర్ కొట్టింది అది నాకు. But after some time, కానీ ఆ తర్వాత my spirit, నా ఆత్మ, God's spirit, దేవుని ఆత్మ hold their hand వాళ్ళిద్దరూ చేయి and పట్టుకున్నప్పుడు they dance inside. లోపల వాళ్ళు డాన్స్ చేస్తూ ఉంటుంటే Suddenly tears come. అకస్మాత్తుగా కన్నీరు వస్తూ ఉంటాయి. Tears run. కన్నీరు అలా ప్రవహిస్తూ ఉంటది. Tears run. అది అలా ప్రవహిస్తూ ఉంటుంది. Why? ఎందుకు? My coconut broke. ఎందుకంటే నా కొబ్బరి బొండం లోపల పగిలిపోయింది గనక. When I come, నేను వచ్చినప్పుడు then my spirit, God's spirit, అప్పుడు నా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ is hugging, కౌగిలించుకుంటున్నాయి, ముద్దు పెట్టుకుంటున్నాయి, dancing. నాట్యమాడుతున్నాయి. Then God takes over. అప్పుడు దేవుడు తన ఆధీనంలో తీసుకుంటాడు. Then God cries for people. అప్పుడు దేవుడు అండి ప్రజల కొరకు కన్నీరు పెడతాడు. God get angry. దేవుని కోపం వస్తుంది ఒక్కొక్కసారి, The devil. కానీ అపవాది మీద కోపడుతూ I ఉన్నాడు. intercede. నేను విజ్ఞాపన చేస్తూ ఉంటా. When my heart is fresh, ఎప్పుడైతే నా హృదయం తాజాగా ఉండి ఉన్నదో, then I wash my face. అప్పుడు నేను ముఖం అంతా కడుక్కొని, Then I make my body fresh. నా యొక్క దేహం అంతని కూడా తాజాతనం చేసుకుంటాను. I don't say it just to clap. చప్పట్లు కొట్టొద్దు అన్నట్టుగా నేను చెప్పాను When కదా, I speak, కొట్టి చప్పట్లు కాదు. నేను You know what you have to do? మీరు ఏం చేయాలి తెలుసా అండి? అలా కొట్టుకోండి చంపలో. That's my goal. అది నా యొక్క గమ్యం. Hey, హాయ్ 50 plus years. 50 సంవత్సరాలు పైబడి Anna is doing it. అన్న చేస్తున్నాడండి అది. You are doing like that. మీరు ఎలా చప్పట్లు కొడుతున్నారు? ఇలా కొట్టుకుంటాను. I have to do it. నేను అది చెయ్యాలి. Ministry సేవ అంటే is in the heart. హృదయంలో ఉండి అన్నది. It's a flow. అది ప్రవహించేది. I prepare my heart. నా హృదయాన్ని సిద్ధపరచుకున్నాను. Before I preach anything, నేను ఏది బోధించడానికి ముందుగా many times అనేక సార్లు I don't even open Bible. నేను బైబిల్ గ్రంథాన్ని కూడా తెరవను. When I pray in tongues, నేను అన్య భాషలతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు whatever I teach ఏదైతే నేను బోధిస్తున్నానో comes before me like a cinema theater. ఒక సినిమా థియేటర్ లో నేను చూస్తున్నట్టుగా నా ఎదురుగా కనబడుతూ ఉంటది. Then తర్వాత I may refer the Bible.
అప్పుడు ఒకవేళ బైబిల్ని తిరగేయొచ్చు What I నేను. see in the spirit, ఏది ఆత్మలో ఇక్కడ చూచానో then I check it with the Bible. దాన్ని బైబిల్ గ్రంథంలో వచ్చి చూసుకుంటాను. Many times it takes 5-10 minutes. అనేక సార్లు 5-10 నిమిషాలు పట్టొచ్చు అది. And I can come and preach 7 hours. కానీ 7 గంటలు నేను మీ కొరకు వాక్యం 8 hours. బోధించగలను. 8 గంటలు. Because ఎందుకనంటే I'm not pumping, నేను ఇక్కడ పంపు కొట్టట్లేదు, I am flowing. నేను ప్రవహిస్తూ ఉన్నాను. Did you understand it? అర్థమైందా ఈ విషయం అండి? Hit your neighbor. మీ పక్కన ఉన్న వాళ్ళని తట్టండి. That is ministry. ఇది సేవ అంటే అని ఇది చెప్పండి. దన్నే ministry. ఇది ఏ సేవ. ఇది ఏ సేవ. చెప్పండి పక్కన వాళ్ళకి తట్టి. Hit somebody. Hit. కొట్టండి పక్కన వాళ్ళని కొట్టి. Pastor. పాస్టర్ గారు ఇది ఏ సేవ. అయ్యా ఇది ఏనండి బాబు సేవ అంటే. సంగీతార సపరపల. It is so tough. When you do that, అలా చేస్తే day by day, ప్రతి రోజు day by day, రోజు వెంబడి రోజు everywhere darkness, ఎక్కడ చీకటి ఉన్నా సరే but you will shine brighter, 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 brighter. కానీ మీరు బహు ప్రకాశమానంగా ప్రకాశిస్తూ ఉంటారు. సులభం. అది చాలా సులభం. చాలా సులభం అండి. ఇది చాలా సులభం అండి. మంగి బంగి బంగా. పొంగి పొంగి ప్రవహిస్తుంది. పొంగి. Interpretation. Will you take your hand and say, Father? అందరి చేతుల పైకి చెప్పండి. తండ్రి. Father. తండ్రి. My ministry. నా యొక్క పరిచర్య is in my heart. నా హృదయములో ఉన్నది. I understood it. అది నేను అర్థం చేసుకున్నాను. It's not what I studied. నేనేం చదివానో కాదు. It's not what others think. లేతే ఇతరులు ఏమనుకుంటున్నారో కాదు. It's not how skillful I am. లేతే నేను ఎంత నిపుణత కలిగిన వాడినో కాదు. My ministry. నా సేవ. My power. నా శక్తి. My glory. నా మహిమ is inside. అది నాలో ఉండి ఉన్నది. In my heart. నా హృదయములో ఉండి ఉన్నది. Thank you, Father. తండ్రి నీకు వందనాలు. The rivers ఇక నదులు of your life నీ యొక్క జీవం నదులు is in my heart. నా హృదయములో ఉండి ఉన్నవి. I understood, Lord. అది నేను అర్థం చేసుకున్నాను ప్రభువా. All these years ఇన్ని సంవత్సరాలు I struggle. నేను ఎంతో కష్టపడుతూ I వచ్చా. struggle. నేను కష్టపడుతూ వచ్చా. I struggle నేను ఎంతో కష్టపడ్డా. with my own energy. నా సొంత శక్తితో కష్టపడ్డా. With my own theology. నా వేదాంతముతో కష్టపడ్డా. With my own skill. నా యొక్క నిపుణతలతో కష్టపడ్డా. Sorry, Lord. ప్రభువా క్షమించు నాయనా. It's your ministry. ఇది నీ పరిచర్య. Your ministry. ఇది నీ పరిచర్య. Only you can do it. నీవు మాత్రమే అది I చేయగలవు. cannot do it. నేనేమి చేయలేను. I should not do it. నేను చెయ్యకూడదు. It's your ministry. ఇది నీ పరిచర్య నాయనా. Your life in me. నీ జీవం నాలో ఉండి I ఉన్నది. understood it, Lord. అది నేను అర్థం చేసుకున్నాను ప్రభువా. Now ఇప్పుడు నేను pay my attention నా యొక్క ఆకర్షణ to keep my heart. నా హృదయాన్ని To keep my heart. నా హృదయాన్ని ఇలా With కాపాడుకునడానికి all diligence. ఎంతో శ్రద్ధతో From my heart. నా హృదయములో నుండి Let God arise. దేవుడే లేచును Let the గాక. Holy Ghost arise. పరిశుద్ధాత్ముడే లేచును Let the గాక. life of God arise. దేవుని యొక్క జీవము లేచును గాక. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ నీకు వందనాలు. People need your life. ఈ ప్రజలకి నీ జీవము They కావాలి. need you. నీవు కావాలి వారికి. Not me. నేను కాదు. It's no longer I. ఇక నేను కాదు జీవించేది. It's Christ. క్రీస్తే జీవిస్తూ I ఉన్నాడు. surrender, Holy Spirit. పరిశుద్ధాత్మ నన్ను నేను నీకు అప్పగించుకుంటూ I ఉన్నాను. surrender my mind. నా మనసు నీకు అప్పగిస్తూ I ఉన్నాను. surrender my talents. నా యొక్క తలాంతులు నీకు ఇస్తూ ఉన్నాను. I surrender my self-effort నన్ను నేనే నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. into the hand దేవుని యొక్క చేతుల్లోనికి of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. Now, from now on, ఇప్పటి నుండి I will warm my spirit. నేను నా యొక్క ఆత్మగా నేను నడుస్తాను. I will know how to stir up myself. నన్ను నేను ఎలా పురుకొల్పుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు I will not struggle. నేను కష్టపడను. I will flow. నేను చక్కగా ప్రవహిస్తాను. My ministry, నా సేవ, my life నా జీవితం will be different. ఇప్పుడు ఇక వేరేగా ఉంటూ ఉన్నది. Thank you for doing it. అలా చేసినందుకు నీకు Thank వందనాలు you దేవా. for doing it. అలా చేసినందుకు నీకు వందనాలు. Thank you for doing it. అలా చేసినందుకు నీకు వందనాలు. In Jesus' name. యేసు నామమున Amen. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా.